చంద్రబాబు నాయుడు గారు ఈ పీపీపీ విధానం నుంచి బ్యాక్అవుట్ అవ్వకుండా ప్రభుత్వంగా వాళ్ళ బాధ్యత ఏంటండి? ప్రజల ఇష్టాలకు అనుగుణంగా ప్రభుత్వం నడుచుకోవాలి. దెన్ ఓన్లీ ఇట్స్ ఫ్రెండ్లీ గవర్నమెంట్ కదా. ప్రజల కోసమే కదా ప్రభుత్వం. డెమోక్రసీ ఎందుకు నడుపుతున్నారు? ప్రజల కోసమే కదా. ప్రభుత్వం అంటే ఎవరండి? ప్రజలే కదా. మరి ఆ ప్రజల కోసమే, ప్రజల యొక్క శ్రేయస్సు కోసం పనిచేయాల్సినటువంటి వీళ్ళు ప్రజలకు వ్యతిరేకంగా పనిచేస్తా ఉన్నారు. మరి పైగా దీన్ని మార్కెటింగ్, ఇంకా ఈ పీపీపీఏ బెటర్ అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఇక ఆయనకు నచ్చినట్టు కొన్ని పాయింట్స్ కలుపుకొని దీన్ని మార్కెటింగ్, అడ్వర్టైజ్మెంట్, సేల్స్, దీన్ని హైప్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. బట్ అంత అవసరం లేదు. ఉన్నటువంటి చక్కటి విధానాలు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారో దీన్ని ప్రభుత్వం రంగంలోనే నడుపుకుంటే అటు ప్రభుత్వానికి వైబుల్ గా ఉంటుంది, రాష్ట్ర ప్రజలు కూడా మేలు జరుగుతుంది. రాష్ట్రంలో ఉన్నటువంటి పేద మధ్యతరగతి ప్రజలందరూ కూడా ఉచిత వైద్య సేవలు, అలాగే డాక్టర్ చదువులు చదవాలనుకున్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి పేద మధ్యతరగతి కుటుంబాలకు, రాష్ట్ర ప్రజలందరికీ కూడా చక్కటి డాక్టర్ చదువులు చదివి డాక్టర్లు అయ్యే అవకాశము జగన్మోహన్ రెడ్డి గారు కల్పించారు. కానీ చంద్రబాబు నాయుడు గారికి మాత్రము ఈ అన్నిట్లో ఇక ఆయన కిక్ బ్యాక్స్ కావాలి కాబట్టి దీన్ని మార్కెట్ చేసి, ప్రైవేటైజేషన్ చేసి ఎవరో కార్పొరేట్ వ్యక్తులకి అప్పజెప్పేటువంటి ప్రయత్నంలో భాగంగా వెళ్తున్నారు. ఇది తప్పు. దానికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమం చేపడుతుంది. మా ప్రొటెస్ట్ తెలియజేస్తా ఉంది. ఇంకా కూడా వి కంటిన్యూ టు ప్రొటెస్ట్.